దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదియాగమం 29వ అధికారం. ఆదికాండము 29వ అధ్యాయం చూసుకుందాం ప్రియులరా. ఆదియాగమం 29వ అధికారం. పోయిన ఆదివారం మనం చూసుకున్నాము దేవుడు ఎలాగూ యాకోబును ప్రేమించి ఎంతో ప్రేమతో యాకోబును டீல் చేస్తూ ఉన్నాడు ప్రియులరా. போன ஞாயிற்றுக்கிழமை நம்ம பார்த்தோம், கர்த்தர் யாக்கோபை எவ்வளவோ நேசித்து அவரோட ரொம்ப பொறுமையாக அன்பாக நடந்து கொள்றார். రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, రోమియర్కి எழுதின நிருபம் 8వ అధికారం 8:28 28వ వచనத்துல நம்ம என்ன பார்க்கிறோம்? నేను చదువుతాను ప్రియులరా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించు వానికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును ప్రియులరా. கர்த்தரை நேசிக்கிறவங்களுக்கு, அவரால் அழைக்கப்பட்டவங்களுக்கு எல்லாமே அவங்களுடைய நன்மைக்காக தான் நடக்கும் அப்படின்னு இங்க போட்டிருக்கு. మనందరము కూడా దేవుని ప్రేమించబట్టే మనం యేసు ప్రభు యొక్క రక్షణలోనికి వచ్చినాం ప్రియులారా. நம்ம எல்லாம் கர்த்தரை ரொம்ப நேசிக்கிறோம், அதனால தான் அவருடைய ரட்சிப்புக்குள்ள நம்ம வந்திருக்கிறோம். హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉన్న అంధకారములో నుంచి తన యొక్క వెలుగులోకి తీసుకుని వచ్చినాడు. கர்த்தர் நம்மளை இந்த உலகத்துல இருக்கிற அந்த இருளிலிருந்து அவருடைய வெளிச்சத்துக்குள்ள கொண்டு வந்திருக்கிறார். ఈ లోకములో నుంచి మనల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు ప్రియులారా. இந்த ఉలగத்திலிருந்து நம்மளை அவருக்காக வேறு செஞ்சிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఎలాగూ ఈ లోకము నుంచి వేరుపరుచుకున్నాడో, எப்படி கர்த்தர் அப்ரஹாமை இந்த உலகத்திலிருந்து அவர் தனியா பிரித்து எடுத்தாரோ, దేవుడు ఎలాగో అబ్రహామును చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకుని వచ్చినాడో, అబ్రహాமை எப்படி இருளிலிருந்து வெளிச்சத்துக்குள்ள கொண்டு வந்தாரோ, ఒక పర్పస్, దేవుని యొక్క సంకల్పము తన జీవితంలో దేవుడు నెరవేర్చినాడో, அவருடைய நோக்கம், அவருடைய திட்டத்தை அப்ரஹாமின் வாழ்க்கையில அவர் நிறைவேற்றினார். అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు ప్రియులారా. அதே போல நம்மளுடைய வாழ்க்கையிலும் கர்த்தர் ஒரு நோக்கம், ஒரு திட்டம் வச்சிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి వెతికి రక్షించినాడు ప్రియులారా. அதனாலதான் கர்த்தர் நம்மளை நேசித்து நம்மளை தேடி வந்தார். హల్లెలూయా. హల్లెలూయా. So we are chosen by God for his glory, for his purpose. நாம் கர்த்தரால ஏற்படுத்தப்பட்டவங்க, அவருடைய மகிமைக்காக, அவருடைய நோக்கங்களுக்காக. హల్లెలూయా. హల్లెలూయా. మనందరి పట్ల దేవునికి ఒక పర్పస్, ఒక సంకల్పం ఉన్నది ప్రియులారా. எல்லார் பேர்ல கர்த்தருக்கு ஒரு நோக்கம், ஒரு திட்டம் இருக்கு. సో దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటూ ఉన్నాడు. கர்த்தர் என்ன சொல்றார்? நீங்க இந்த உலகத்துக்கு உப்பா இருக்கிறீர். ఉప్పు నిస్సారమైపోతే ఎందుకు పనికిరాదు ప్రియులారా. அந்த உப்புல இருக்கிற அந்த சாரம் போயிட்டுனால் அந்த உப்பு எதுக்கும் அது உதவாது. సో దేవుని బిడ్డలమైన మనము, அதனால கர்த்தருடைய பிள்ளைங்களாக మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పుగా ఉండాలి நம்ம ప్రియులారా. எங்க இருக்கிறோமோ அந்த இடத்துல ஒரு உப்பா இருக்கணும். ఉప్పు ఎక్కడ వేస్తే అక్కడ రుచి వస్తుంది அந்த ప్రియులారా. உப்பை எங்க போடுறோமோ அங்க ஒரு ருசி வருது. ఉప్పుకి ప్రిజర్వేటివ్ పవర్ ఉంటుంది அந்த ప్రియులారా. உப்பு வந்து அந்த கிருமிகளை அதெல்லாவற்றையும் சாவடிச்சு அந்த சாப்பாடை காக்கக்கூடிய சக்தி సో இருக்கு. పచ్చడిలో వాటిల్లో ఉప్పు వేయటం వల్ల ఎన్నో నెలలు ఆ పచ్చడి చెడిపోకుండా అలాగ ఉంటుంది. இந்த ஊறுகாய் அதுல எல்லாம் நம்ம இந்த நிறைய உப்பு போடுறோம், ஏனால் அந்த ஊறுகாய் ரொம்ப நாளா கெட்டு போகாமல் அப்படியே இருக்கும். సో నీవు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పుగా జీవించాలి ప్రియులారా. நீனும் நானும் எங்க இருந்தாலும் அங்கே நம்ம உப்பா
உப்பா வாழணும், సారము కలిగి ஒரு జీవించాలి. சாரமுள்ள ஒரு வாழ்க்கை. మన జీవితము ద్వారా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. நம்மளுடைய வாழ்க்கையினால நிறைய பேர் வந்து இன்ஃப்ளூயன்ஸ் ஆகணும். సో పౌలు చెప్తూ ఉన్నాడు, அதனால பவுல் என்ன சொல்றார்? నన్ను చూసిన వాడు క్రీస్తును చూసినట్లే. என்ன பார்க்கறவங்க இயேசு சுவாமியை பார்க்கறாங்க. హల్లెలూయా. హల్లెలూయా. నో మోర్ ఐ, நான் வாழ்றதில்லை, నేను కాదు జీవించేది, நான் இல்ல வாழ்றது, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. என்னில் இயேசு சுவாமி வாழ்ந்து கொண்டிருக்கிறார். సో డియర్ ఫ్రెండ్స్, அதனால ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము கர்த்தருடைய பிள்ளைங்களாக நாம் దేవుని పోలి జీవించాలని బైబిల్ చెప్తూ அவர் ఉన్నది. போலயே நம்ம வாழணும். సో we are the salt of this world. நாம் இந்த உலகத்துக்கு உப்பா இருக்கிறோம், అలాగే we are the light of this world. இந்த உலகத்துக்கு வெளிச்சமா మనం இருக்கிறோம், ఈ లోకానికి వెలుగై ఉన్నాం. இந்த ఉலகத்துக்கு நம்ம வெளிச்சமா సో இருக்கிறோம். ఎవడు దీపము వెలిగించి யாருமே ஒரு தீபத்தை ஒரு விளக்கை லைட் பண்ணி మంచము కింద కుంచము క్రింద పెట్టాడు ప్రియులారా. ஒரு கட்டில கீழேயோ எங்கேயோ ஒளித்து வைக்க மாட்டாங்க. అది అందరికీ వెలిగించులాగున அந்த தீபம் எல்லாருக்கும் வெளிச்சம் கொடுக்கிற மாதிரி అది దీపపు స్తంభము మీదే ఆ దీపాన్ని పెడతారు. அந்த தீப ஸ்தம்பத்து மேல தான் வைப்பாங்க. హల్లెలూయా. ஹalleluya. సో దేవుని బిడ్డలమైన మనము கர்த்தருடைய பிள்ளைங்களாக நாம் దీపపు స్తంభం మీద పెట్టిన దీపం వలె ప్రకాశించాలి ஒரு ప్రియులారా. தீப ஸ்தம்பத்து மேல வச்சிருக்கிற ஒரு தீபம் போல நம்ம ஜொலிக்கணும். హల్లెలూయా. మనము బయట ఒక జీవితము, లోపల ఒక జీవితము జీవించకూడదు. வெளியே ஒரு வாழ்க்கை, உள்ள இன்னொரு வாழ்க்கை, அப்படி நம்ம வாழ అలాగ జీవిస్తే మనం వేషధారులం అయిపోతాం அப்படி நம்ம ప్రియులారా. இருந்தா మాయమాలకారంలా இருக்கிறோம். సో మనం లోపల ఎలా ఉంటామో బయట కూడా అలాగే ఉండాలి நம்ம உள்ள ప్రియులారా. என்ன நினைக்கிறோமோ வெளியே கூட அப்படிதான் நம்ம సో பேசணும் இருக்கணும். we are the light of the world. நம்ம இந்த உலகத்தின் வெளிச்சமா இருக்கணும். అందుకే నీవు లోకానికి వెలుగుగా ఉండటానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు நீ இந்த ప్రియులారా. உலகத்துக்கு ஒரு வெளிச்சமா இருக்கணும், அதனால அதுக்காக தான் கர்த்தர் உன்னை தெரிந்து கொண்டார். నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడిని చీకట్లో నుంచి తన వెలుగులోకి తీసుకొచ్చాడు. நீ இந்த உலகத்துக்கு வெளிச்சமா இருக்கணும்னு தான் உன்னை இருளிலிருந்து இருந்து கர்த்தர் வெளிச்சத்துக்குள்ள నువ్వు கொண்டு வந்தார். లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు తన రక్తముతో, క్రీస్తు రక్తముతో నిన్ను కడిగినాడు இந்த ప్రియులారా. உலகத்துக்கு நீ ஒரு வெளிச்சமா இருக்கணும், அதனால தான் அவருடைய வெளியேறப்பட்ட சிலுவையின் ரத்தத்துல கழுவி சுத்திகரிச்சிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుణ్ణి ప్రేమించువానికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. ரோமியர் 8:28 கர்த்தரை நேசிக்கிறவங்கள கர்த்தர் யாரை அழைச்சிருக்கிறாரோ. హల్లెలూయా. ஹalleluya. సో సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తాడంట ప్రియులారా. அவங்களுக்கு எல்லாம் எது நடந்தாலும் அவங்களுடைய நன்மைக்காக தான் கர்த்தர் அதை So our செய்றார். God is a supernatural God. பாருங்க, நம்மளுடைய கர்த்தர் வந்து அவர் ஒரு சூப்பர் நேச்சுரல் காட். మన దేవుడు అసాధారణ కార్యములు చేసే దేవుడు அவர் ప్రియులారా. சாதாரணமான காரியங்கள் செய்யக்கூடியவர். లేని వాటిని ఉన్నవిగా పిలిచే దేవుడు. இல்லாத காரியங்களை இருக்கிற மாதிரி அவர் அழைக்கிறவர். మృతులను సజీవులుగా చేసే దేవుడు. அவர் மரித்துள்ளவரை உயிரோடு எழுப்பக்கூடியவர். హల్లెలూయా. హల్లెలూయా. సో సమస్తము నాకు సాధ్యము అని చెప్పిన దేవుడు. கர்த்தர் என்ன சொல்றாரு? எல்லாம் என்னால கூடும் அப்படின்னு கர்த்தர் சொல்றாரு. సో యాకోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు, அப்போ நம்ம யாக்கோபுடைய வாழ்க்கை நம்ம பார்க்கிறப்போ, యాకోబు fell in love with God, dear friends. யாக்கோப் கர்த்தரை நேசிக்க ஆரம்பிச்சிட்டாரு. హల్లెలూయా. ஹalleluya. ఆయన తండ్రిని, తన యొక్క సహోదరుని మోసం చేసి పారిపోతున్నప్పటికీ அவருடைய தான் தகப்பனை வந்து ஏமாற்றி, அண்ணனை ஏமாற்றி எல்லாம் ஓடிக்கொண்டு இருக்கிறப்போ దేవుడు ఆయన వెనకాల వెళుతూ ఉన్నాడు. கர்த்தர் அவருடைய பின்னால போறார். దేవుడు తన యొక్క ప్రేమను యాకోబుకు చూపించినాడు. கர்த்தர் அவருடைய அன்பை யாக்கோபுக்கு సో காட்டுறார். రుచి చూసి తెలుసుకొనుడు యెహోవా ఉత్తముడని మనం బైబిల్లో చదువుకున్నాం அப்போ ప్రియులారా. நம்ம என்ன பார்க்கிறோம்? இங்க யாக்கோபு கர்த்தர் ரொம்ப நல்லவர் அப்படின்னு ருசித்து பார்த்தார். సో యాకోబు ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి చూసినాడో, எப்போ யாக்கோபு கர்த்தருடைய இந்த அன்பை அவர் ருசித்தாரோ, దేవుని ప్రేమించడం ప్రారంభించాడు. அவரு கர்த்தரை நேசிக்க அன்பு கூற ஆரம்பிச்சிட்டார். హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి యాకోబు పట్ల ఒక సంకల్పము ఉండినది ప్రియులారా. கர்த்தருக்கு யாக்கோபு பேர்ல ஒரு பெரிய திட்டம் நோக்கம் இருந்தது. అందుకే దేవుడు యాకోబు వెనకాల వెళుతూ ఉన్నాడు. அதனாலதான் கர்த்தர் யாக்கோபினால போய்க்கொண்டே இருக்கிறார். దేవుడు నీ పట్ల కూడా ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. அதே போல கர்த்தர் உன் பேர்ல கூட ஒரு நோக்கம், ஒரு திட்டம் అందుకే வச்சிருக்கிறார். దేవుడు నీ వెనకాల వస్తూ ఉన్నాడు. அதனாலதான் உன்னுடைய வாழ்க்கையில கர்த்தர் உன் பின்னாலே வந்து In கொண்டே spite of இருக்கிறார். your failures, நீ நிறைய தடவை அவரை வந்து ஃபெயில் నువ్వు பண்ணிட்டாலும், ఎన్నోసార్లు నీ ఫెయిల్యూర్స్ బట్టి కాకుండా
நீ எவ்வளவு தடவை அவருக்கு இஷ்டம் இல்லாமல் நடந்து నువ్వు ఎన్నోసార్లు ఎన్నో విషయంలో తప్పిపోయినప్పటికీ, நிறைய தடவை காரியத்துல தவறு செஞ்சாலும், ఎన్నోసార్లు దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళినప్పటికీ, அவருடைய சித்தத்துக்கு விரோதமா நீ சென்றாலும், దేవునికి అయిష్టమైన కార్యములు அவருக்கு చేస్తున్నప్పటికీ, இஷ்டமில்லாத காரியங்கள் நீ செஞ்சிருந்தாலும், స్టిల్ గాడ్ ఇస్ బిహైండ్ యు. ஆனாலும் கர்த்தர் உன் பின்னாலே வந்து ఇంకా கொண்டிருக்கிறார். అయినప్పటికీ దేవుడు నీ వెనకాల వస్తున్నాడు. உன் பின்னாலே வந்து கொண்டிருக்கிறார். Because you are very precious to him. ஏனால் நீ அவருக்கு ரொம்ப வெளியேறப்பட்டவன். నువ్వెంతో విలువైన వాడివి దేవుని ரொம்ப దృష్టిలో. வெளியேறப்பட்டவன். God has a purpose for you. அவருடைய கண் பார்வையில அவருக்கு உனக்காக ஒரு நோக்கம் திட்டம் నీ வச்சிருக்கிறார். జీవితం పట్ల ఒక సంకల్పం దేవునికి ఉన్నది ప్రియులారా. லைஃப்ல ஒரு பெரிய பிளான் வச்சிருக்கிறார். Hallelujah. Hallelujah. So his ways are very very higher than our ways. நம்ம யோசிக்கிற நம்மளுடைய யோசனைகள் கூட அவருடைய பிளான்ஸ் வந்து ரொம்ப உயர்ந்தவை, பெரியவை. మన మార్గములకు మన తలంపులకు, దేవుని మార్గాలకు దేవుని తలంపులకు, ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉన్నదంట బైబిల్ చెప్తుంది. பைபிள் என்ன சொல்லுகிறதுனா, நம்ம யோசிக்கிறது நம்ம நினைக்கிறத விட கர்த்தருடைய யோசனைகள், அவருடைய நோக்கங்கள், திட்டங்கள் இந்த பூமிக்கு வானத்துக்கு எவ்வளவு ஒரு டிஃபரன்ஸ் இருக்குதோ அவ்வளோ ஒரு உயர்ந்ததான ஒரு థాట్స్ కర్తర్ நமக்காக வச்சிருக்கார். హల్లెలూయా. హల్లెలూయా. సో యాకోబు దేవుని ప్రేమించడం ప్రారంభించాడు. இப்போ యాకోబు కర్తర్ நேசிக்க ஆரம்பிச்சாரு. అప్పటి వరకు తాను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ లో ఉండిన యాకోబు, அப்போ வரல அவர் என்ன நினைச்சார், நான் தனியா இருக்கேன் அப்படி நினைச்ச யாக்கோபு, దేవుని యొక్క దర్శనం తనకు కలిగిన తర్వాత, கர்த்தருடைய வெளிப்படுதல் அவருக்கு வந்த பிறகு తనకు ఎంతో ధైర్యం కలిగింది. ரொம்ப தைரியம் வந்துருச்சு. సో ఐ యామ్ నాట్ అలోన్. நான் தனியா இல்ல, నేను ఒంటరిగా లేను. நான் தனியா இல்ல, God is with me. கர்த்தர் என்னோட இருக்கார். దేవుడు నాతో ఉన్నాడు. கர்த்தர் என்னோட இருக்கார். God has a purpose for my life. கர்த்தர் என்னுடைய வாழ்க்கைக்காக ஒரு நோக்கம், ஒரு திட்டம் வச்சிருக்கார். దేవుడు నా పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. సంకల్పం எனக்காக வச்சிருக்கார். Hallelujah. Hallelujah. So God has a mission for my life. என்னுடைய வாழ்க்கைக்காக ஒரு மிஷன் வச்சிருக்கார். Hallelujah. So Hallelujah. దేవుని యొక్క సంకల్పంలోనికి ఎప్పుడైతే యాకోబు వచ్చినాడో, எப்போ கர்த்தருடைய பிளான்க்குள்ள யாக்கோபு வந்துட்டாரோ, Hallelujah. Hallelujah. So God started working for him, dear friend. கர்த்தர் யாக்கோபுக்காக வேலை செய்ய ஆரம்பிச்சிட்டார். దేవుడు యాకోబు కొరకు పని చేయడం கர்த்தர் ప్రారంభించినాడు. క్రియ செய்ய ஆரம்பிச்சிட்டார். సో அவருடைய బైబిల్ ఏం வாழ்க்கையில చెప్తుందంటే, பைபிள்ல என்ன போட்டிருக்கு, whatever he starts, அவர் என்ன ஆரம்பிக்கிறார், దేవుడు ఏదైతే ఆరంభిస్తాడో, கர்த்தர் ஒரு வேலையை he will ஆரம்பிச்சார், accomplish it. அதை முடிப்பார். He will fulfill it. அதை He முடிப்பார். will complete it. அது முடிச்சு అది காட்டுவார். జరిగించి తీరుతాడు ప్రియులారా. அது கடைசி வரலும், அது முடிக்கிற வரலும் அவர் விட மாட்டார். Whatever దేవుడు ఏదైతే స్టార్ట్ చేస్తాడో అది మధ్యలో వదిలేయడు ప్రియులారా. அவர் நடுவுல அப்படியே விட்டுட்டு போக மாட்டார். ఈవెన్ we don't sometimes మనం ఆయన కోఆపరేట్ చేయకపోయినప్పటికీ, சம்டைம்ஸ் வந்து நம்ம அவருக்கு கோஆபரேட் பண்ணாமல் நம்ம எதிர்த்து நின்னாலும் அவர் అబ్రహాముకు దేవుడు ఎన్నో గొప్ప విషయాలు వాగ్దానం చేస్తాడు. பாருங்க, அப்ரஹாமுக்கு கர்த்தர் பெரிய பெரிய வாக்குத்தத்தம் కానీ கொடுத்தார். మధ్యలో తప్పిపోయినాడు అబ్రహాము. நடுவுல கர்த்தர் அப்ரஹாம் வந்து தவறு Because செஞ்சார். we are human beings. நம்ம வந்து மனுஷர்கள். Also అబ్రహాం మనకు లాగానే బలహీనతలు ఉన్నాయి ప్రియులారా. அதே போல அப்ரஹாம் நம்ம போலயே அவருக்கு பலவீனங்கள் But God இருந்தது. didn't give up. ஆனால் கர்த்தர் சரி அவர் விட்டு விடல அப்ரஹாம். అబ్రహామును వదిలేయలేదు ప్రియులారా. அப்ரஹாமை விடல. So whatever he promised to him, அவர் அப்ரஹாம்க்கு என்ன வாக்குத்தத்தம் ఏదైతే செஞ்சாரோ, అబ్రహాం వాగ్దానం எந்த చేసినాడో வாக்குத்தத்தம் கொடுத்தாரో దాన్ని నెరవేర్చినాడు அது ప్రియులారా. அவர் நிறைவேற்றினார். హల్లెలూయా. Hallelujah. ఇంకా కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. இந்த நாள் வரலும் அவர் அந்த நாள்ல கொடுத்த அந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றிக் கொண்டே வரார். Many promises fulfillment, ఎన్నో వాగ్దానముల యొక్క నెరవేర్పు అబ్రహాం చూడలేదు ప్రియులారా. அவருடைய வாழ்நாள்ல நிறைய வாக்குத்தத்தங்கள் நிறைவேறுது அவர் பார்க்கல. Even after his death, அவருடைய மரணத்துக்கு பிறகு, ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఎన్నో వాగ్దానాలు నెరవేర్చినాడు ప్రియులారా. மரித்த பிறகும் கர்த்தர் அவர் கொடுத்த அந்த வாக்குத்தத்தங்களை அவர் நிறைவேற்றினார். హల్లెలూయా. Hallelujah. సో యాకోబు జీవితాన్ని మనం இப்போ చూసినప్పుడు யாக்கோபு வாழ்க்கை நம்ம பார்க்கிறோம். సూపర్ నేచురల్ గా, అసాధారణముగా దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. சாதாரணமான ஒரு விதத்துல அவரை வழி So when we are in the will of God, கர்த்தருடைய சித்தத்துல మన இருக்கிறப்போ, దేవుని ప్రేమిస్తూ அவரை நம்ம దేవుని நேசிக்கிறப்போ, సంకల్పంలో మనం ఉన్నప్పుడు, அவருடைய நோக்கம் திட்டத்துக்குள்ள இருக்கிறப்போ, we need not to chase for opportunities. நம்ம வந்து இது வேணும் அது வேணும்னு நம்ம அதன் பின்னால ஓட தேவையில்லை. Opportunities chase us, dear friend. நமக்கு என்ன தேவையோ அது நம்ம பின்னாலே ஓடிக்கொண்டு வரும். అవకాశములు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. அந்த அவகாசம் எல்லாமே நம்ம பின்னால ஓடிக்கொண்டு வரும். We need not to run for opportunities. நமக்கு எது தேவையோ அதுக்காக நம்ம మనకు కావాల్సిన వాటిని మనం వెతుక్కుంటూ పరిగెత్తన అవసరం లేదు. தேடி ஓட வேண்டாம். సో మనకు కావాల్సినవి మన వెనకాల పరిగెత్తుకొచ్చేటట్టు దేవుడు చేస్తాడు. நம்மளுடைய வாழ்க்கையில நமக்கு தேவையோ கர்த்தர் அதெல்லாம் நம்ம பின்னாலே நம்மை தேடி வர సో ఇప్పుడు செய்வார். యాకోబుకు కావాల్సింది భార్య ఇక్కడ ప్రియులారా. இப்போ யாக்கோபுக்கு வந்து மனைவி தேவை. సో
యాకోబు ఆ హారానుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సమయంలో. அவர் ஹாரான் என்ற இடத்துக்கு போறாரு. అయితే యాకోబుకు సిద్ధపరిచినటువంటి భార్యను దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. அவர் யாக்கோபுக்காக அவர் வெச்சிருந்த அந்த பெண்மணியை அந்த மனைவியை கொண்டு வரார். Hallelujah. It's a supernatural encounter between Jacob and Rachel. இப்போ யாக்கோபு ரேச்சல் மத்தியத்துல அவங்க எப்படி சந்திக்கிறாங்களோ அது ஒரு அசாதாரணமான ஒரு விதத்துல நடந்தது. అసాధారణంగా ఆశ్చర్య రీతిగా వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆశ్చర్యமான ஒரு విధத்துல యాకోబు రేచల్ சந்திக்கிறாங்க. సో అది దేవుని యొక్క పర్పస్ లో యాకోబు ఉన్నాడు కాబట్టి. இது ஏன் நடந்ததுன்னா யாக்கோபு வந்து கர்த்தருடைய நோக்கம் திட்டத்துல இருந்தார். దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. அவர் கர்த்தரை நேசிக்கிறாரு. దేవుడు సమస్తము వెనకాల జరిగిస్తూ ఉన్నాడు. கர்த்தர் அவருக்காக எல்லாவற்றையும் அவருடைய யாக்கோபுடைய நன்மைக்காக எல்லாவற்றையும் తన మేలు కొరకు జరిగిస్తూ ఉన్నాడు. యాకోబుடைய నన్மைக்காக செஞ்சு సో యాకోబు రేచల్ని ప్రేమించడం ప్రారంభించినాడు. இப்போ யாக்கோபுக்கு ரேச்சல் ரொம்ப பிடிச்சது. அவர் ரேச்சலை நேசிக்க ஆரம்பிச்சாரு. So he wants to marry Rachel. அப்போ ரேச்சல்ல கல்யாணம் பண்ண రేచల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ரேச்சலோட கல்யாணம் பண்ண తన మామ అయిన లాబాను అడిగినాడు. அவருடைய మామగా లాబాను கேட்டார். సో లాబాను చెప్పినాడు 7 years 7 సంవత్సరాలు నా ఇంట్లో పని చేయి, నీకు అప్పుడు నా కూతుని ఇస్తానని చెప్పాడు. அப்போ லாபான் சொன்னா சரி, நீ என்னுடைய பொண்ணை கல்யாணம் பண்ணனா நீ என்னுடைய வீட்ல 7 ஆண்கள் நீ வேலை செய்யணும். సో 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత 7 ఆண்கள் లాబాను గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. లాబాను గ్రాండా ஒரு பார்ட்டி அரேஞ்ச் பண்ணி అయితే మోసం చేశాడు. ஆனா அவர் வந்து ஏமாற்றி யாக்கோபை రేచల్ని ఇవ్వడానికి బదులు లేయాని ఇచ్చినాడు. ரேச்சல கல்யாணத்துல கொடுக்கிறதுக்கு இடத்துல లేయాల கொடுத்தார். సో యాకోబు చాలా డిస్టర్బ్ అయిపోయాడు. యాకోబు ரொம்ப డిస్టర్బ్ నేను నమ్మినటువంటి వ్యక్తి నన్ను మోసం చేశాడు. అయ్యో நான் నమ్మిన என்னுடைய మామాయే என்னை வந்து ఏమార్చినా. నేను రేచల్ని ప్రేమించినాను. நான் ரேச்சலை தான் நேசிச்சேன். రేచల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ரேச்சலை தான் కళ్యాణం பண்ண. సో ఈ యొక్క జబ్బు కళ్ళ దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. లేయాలకు இந்த కన్ను சரியா தெரியாத இந்த లేయాల கொடுத்து எனக்கு కళ్యాణం பண்ண. So he was so angry with లాబాన్ మీద యాకోబుకు అవ్వో కోపం ఎంతో కోపం వచ్చింది లాబాన్ మీద. లాబాన్ మీద ரொம்ப కోపం வந்துச்சு. గమనించండి ప్రియులారా. గమనింగ. But God still on the throne. కర్తర్ எல்லா దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు ప్రియులారా. సింహాసనത്തിൽ He never makes mistakes. அவர் தவறுகள் செய்ய மாட்டார். ఆయన తప్పు చేయడు ప్రియులారా. எந்த தவறு செய்ய மாட்டார். Even at this point இந்த குழப்பத்தின் ఇదంతా జరగడానికి కూడా God allowed it. కర్తర్ అలౌ பண்ணாரு. దేవుడు అనుమతించినాడు. అనుమతి கொடுத்தார். ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యాకోబుకి. ఏనాల్ కర్తర్ యాకోబుకు వాగ్దానం பண்ணார். ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. ஒரு பெரிய சந்ததி ஆக்க போறேன். సో గమనించండి. Even this setback in his life. இந்த ஒரு காரியம் நடந்தாலும் సో ఇలాంటి ఒక బ్యాడ్ తనకు జరిగిందని తను అనుకున్నప్పటికీ అయ్యో என்ன எனக்கு இது இப்படி நடந்துச்சு அப்படி దేవుడు దాన్ని కూడా తన మేలుకు మార్చేసినాడు. యాకోబుடைய నన్மைக்காக தான் கர்த்தர் செஞ்சார். హల్లెలూయా. Because of Jacob. యాకోబును బట్టి దేవుడు లాబానుకున్న దాన్ని అంతా ఆశీర్వదించడం ప్రారంభించినాడు. లాబాన్ వీటిలో இருக்கிற எல்லாவற்றையும் ఆశీర్వదించాడు. సో లాబాను గ్రహించినాడు ఏంటంటే బికాజ్ ఆఫ్ యు, నిన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని, నాకున్న పాడి పశువుల పంట అన్నిటిని ఆశీర్వదించాడని చెప్తూ ఉన్నాడు. அப்போ லாபான் சொல்றார் யாக்கோபை பார்த்து, உன் நிமித்தமாக தான் கர்த்தர் என்னையும் என்னுடைய வீட்ல இருக்கிற என்னுடைய ஆடு மாடு எல்லாரையும் ஆசீர்வதிச்சார். తర్వాత గమనించినట్లయితే அதுக்கப்புறமா நம்ம என்ன பார்க்கிறோம்? రేచల్ కూడా నీకు ఇస్తాను, కానీ 7 years మళ్ళీ నాకు పని చేయమని చెప్పినాడు. రేచల్ కూడా நான் உனக்கு தான் கொடுக்க போறேன், ஆனால் நீ இன்னொரு 7 ஆண்கள் எனக்காக வேலை செய்யணும். సో అగైన్ యాకోబు రేచల్ కోసం 7 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు ఇంట్లో. திருப்பி 7 ஆண்டுகள் யாக்கோபு வேலை செஞ்சாரு. Because he was in love with Rachel. ரேச்சலை ரொம்ப நேசிச்சதுனால తనకు 7 సంవత్సరాలు 7 దినముల్లా గడిచిపోయినాయంట ప్రియులారా. బైబిల్ என்ன போட்டுனா அந்த 7 ஆண்டுகள் కూడా 7 நாள் மாதிரி அவருக்கு இருந்தது. సో తన జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ వెనకాల దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. యాకోబుடைய வாழ்க்கையில நடந்த ஒரு காரியத்துக்கு பின்னால கர்த்தர் வேலை செஞ்சு கொண்டிருந்தார். తర్వాత తన జీవితాన్ని చూసినప్పుడు அதுக்கு அப்புறமா యాకోబుடைய வாழ்க்கை దేవుడు తనకు 12 మంది సంతాన కుమారులను ఇచ్చినాడు. యాకోబుకు కర్తర్ 12 కుమారులు 12 మంది సన్స్, ఒక డాటర్ తో దేవుడు ఆయన దీవించినాడు. పయ్యంగளையும் ஒரு గర్ల్
ఒంటరిగా ఇల్లు వదిలేసి వచ్చిన యాకోబు தனியா வீட்டை விட்டு வந்த யாக்கோபு లాబాను ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు லாபானுடைய வீட்டை விட்டு போறப்போ విస్తారమైన జనముగా అయిపోయినారు ప్రియులారా. நிறைய ஜனங்களா அங்கிருந்து செல்றாங்க. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని ప్రేమించువానికి கர்த்தரை நேசிக்கிறவங்களுக்கு దేవుని ప్రేమించువానికి మేలు కలగటానికి దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ప్రియులారా. கர்த்தர் எல்லாமே அவங்களுடைய நன்மைக்காக தான் மாற்றுவார் கடைசில. సో మనం దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు நம்ம கர்த்தரை பின்பற்றப்போ దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు அவரை நேசிக்கிறப்போ దేవుని సంకల్పంలో ముందుకు వెళ్తున్నాం. அவருடைய நோக்கம் திட்டத்துல சித்தத்துல நம்ம முன்னால செல்றப்போ యాకోబు జీవితంలో వచ్చినట్లుగా మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు రావచ్చు. நம்மளுடைய வாழ்க்கையில கூட சோதனை பரீட்சை ఎన్నో வரலாம். ఫెయిల్యూర్స్ కూడా మనం వెళ్ళొచ్చు. sometimes வந்து ஃபெயிலியர் கூட ఎన్నో సెట్ బ్యాక్స్ రావచ్చు మన లైఫ్ లో. sometimes குழப்பமா ஏதாச்சும் ஒரு தவறா நடக்கலாம். కానీ దేవుడు ఆ ఫెయిల్యూర్స్ ని మనకి విక్టరీస్ గా మారుస్తాడు. ஆனா கர்த்தர் கடைசில அந்த தவற அந்த ஃபெயிலியரை அந்த எல்லாவற்றையும் நம்மளுடைய நன்மைக்காக மாற்றுவார். ஹalleluya. God allows everything for our good. எல்லாமே நம்மளுடைய நன்மைக்காக தான் நடக்குது. He is a sovereign God. அவர் சர்வ வல்லவர். ఆయన సర్వాధికారి. సర్వాధికారి. Hallelujah. Hallelujah. So without his knowledge, அவருடைய ஞானம் இல்லாமல் ఆయన చిత్తము లేకుండా அவருடைய சித்தம் இல்லாமல் నీ తలలో ఒక వెంట్రుక కూడా ఊడిపడదు. உன்னுடைய தலையில ஒரு முடி கூட கீழே விழாது. Hallelujah. Hallelujah. That's what we see in the life of Jacob. యాకోబుடைய வாழ்க்கையில இதான் நம்ம பார்க்கிறோம். దేవుడు తన సంకల్పమును నెరవేర్చుకోవడానికి యాకోబు వెనకాల తెర వెనకాల పనిచేస్తూ ఉన్నాడు. கர்த்தர் யாக்கோபுடைய வாழ்க்கையில அவருடைய நோக்கம் திட்டத்தை நிறைவேற்றுறதுக்காக எல்லாவற்றையும் செஞ்சு கொண்டிருக்கிறார். சாத்தாను కూడా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి அதே போல பிசாசு கூட அவனுடைய நோக்கம் திட்டம் நடக்கிறதுக்காக తెర వెనకాల పనిచేస్తూ ఉంటాడు. కంటిన్యూஸா பின்னால வேலை செஞ்சு கொண்டே இருக்கார். అందుకే దేవుని బిడ్డలమైన మనము அதனால தான் கர்த்தருடைய பிள்ளைகளாக మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. விழித்திருந்து ஜெபிக்கணும். మన శోధనలో పడకుండానట్లుగా நம்ம சோதனையில விழாமல் ஜெபிக்கணும். దేవునికి లోబడి கர்த்தருக்கு கீழ்ப்படிஞ்சு అపవాదిని ఎదిరించినట్లయితే பிசாசானவன் அபவாதியை நம்ம எதிர்க்கணும். వాడు మన నుంచి పారిపోతాడు. அப்ப அவன் நம்மள விட்டு ஓடுவான். హల్లెలూయా. సో యాకోబు చేసింది అదే ప్రియులారా. యాకోబు அதுதான் செஞ்சான். దేవునికి లోబడినాడు. கர்த்தருக்கு கீழ்ப்படிஞ்சான். దేవుని సంకల్పానికి లోబడినాడు. அவருடைய சித்தத்துக்கு கீழ்ப்படிஞ்சான். దేవునితో నిబంధన చేసుకున్నాడు. கர்த்தரோடு அவர் ஒரு நிபந்தனை பண்ணார். ఇదిగో నేను వెళ్ళు చోట్ల అంతా కూడా నీవు నాకు తోడుగా ఉండి இதோ நான் போற எல்லா இடத்துல நீ என்னோடயே இருந்தா నన్ను ఆశీర్వదించి என்னை ఆశీర్వదితా మరలా నా దేశానికి నన్ను క్షేమంగా తీసుకొస్తే என்னுடைய தேசத்துக்கு நாட்டுக்கு நீ கொண்டு வந்தா నేను నీకు దశమ భాగం ఇస్తానని చెప్పాడు. దశమ భాగం கொடுப்பேன் அப்படி సో నిబంధన చేసుకున్నాడు యాకోబు. ఉடன்பడిக்கை பண்றார் கர்த்தரோட. సో దేవుని యొక్క ప్రేమలోనికి యాకోబు వచ్చినాడు. இதுல நமக்கு என்ன தெரியுது, அவர் கர்த்தருடைய అன்பుக்குள்ள வந்துட்டார். హల్లెలూయా. దేవునితో తాను నిబంధన చేసుకున్నాడు. கர்த்தரோட உடன்படிக்கை பண்ணியிருக்கிறார். హల్లెలూయా. సో నిబంధనను తాను బ్రేక్ చేయలేదు ప్రియులారా. அவர் அந்த నిబంధన அவர் ఉడకల. సో దేవుడు కూడా యాకోబుతో చేసిన నిబంధనను బ్రేక్ చేయలేదు. அதே போல கர்த்தர் கூட யாக்கோபு கூட பண்ண அந்த உடன்படிக்கை அவர் உடைக்கல. యాకోబు వెళ్ళిన చోట్లల్లా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. அவர் எங்கே யாக்கோபு சென்றாரோ அவர் யாக்கோபு கூடவே இருந்தார். యాకోబు చేసిన పనంతటిని దేవుడు దీవించాడు. యాకోబు ఎంత వేల సెంజారో అది ఆశీర్వదించాడు. యాకోబు చెబుతూ ఉన్నాడు లాబానుతో, లాబాన్ కూడా சொல்றார், ఇదిగో నేను ఏది టచ్ చేస్తే అది దేవుడు దీవించాడు. நான் எது தொட்டாலும் அது கர்த்தர் ఆశీర్వదించాడు. నేను ఏ పని చేస్తే అది దేవుడు நான் எந்த దీవించాడు. வேலை செய்றேனோ அங்க నేను ஆசீர்வாதம். గొర్రెలు మేపుతుంటే గొర్రెలు దీవించాడు దేవుడు. ஆடு மாடு நான் பாத்துக்கொண்டிருந்தா அந்த ஆடுகள் மாடுகளை ஆசీర్వదించాడు. పొలంలో పని చేస్తే పొలమును దేవుడు దీవించాడు. வயல்ல வேலை செஞ்சா அங்கேயும் నీ ஆசீர்வாதம். ఇంట్లో పని చేస్తే నీ ఇంటిని దేవుడు வீட்டுக்குள்ள దీవించాడు. வேலை செஞ்சா அங்கேயும் ஆசீர்வாதம் தான். Because of God's faithfulness, dear friends. ஏன் கர்த்தருடைய அவருடைய அன்பு விசுவாசத்தால. యాకోబు యొక్క గొప్పతనం కాదు ప్రియులారా. அது அங்கே யாக்கோபு என்னமோ கிரேட் அப்படி యాకోబు యొక్క టాలెంట్ బట్టి కాదు. அவருடைய தலாந்து அப்படி கிடையாது. Because God's love. ஏனால் கர்த்தருடைய அன்பு. Because of God's promise. கர்த்தர் அவருக்கு செஞ்ச வாக்குத்தத்தம். దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానమును బట్టి. கர்த்தர் அவருடைய செஞ்ச உடன்படிக்கை. దేవుడు ఆయనతో చేస్తున్న నిబంధనను బట్టి. அவர் செஞ்ச அந்த நிபந்தனை. దేవుడు తన యొక్క పవర్ ని యాకోబు జీవితంలో నిరూపించాడు. கர்த்தர் வந்து அவருடைய பவரை வந்து யாக்கோபுடைய வாழ்க்கையில காட்டுறாரு. అత్యధికముగా ఆశీర్వదించినాడు. அவரை ரொம்ப ஆசీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా நம்மளுடைய வாழ்க்கையிலும் మనం దేవుని ప్రేమించి நம்ம கர்த்தரை நேசிச்சு మనం ముందుకు వెళుతూ நம்ம ఉన్నప్పుడు முன்னால செல்றப்போ దేవుడు అన్ని కూడా మన మేలుకి జరిగిస్తాడు கர்த்தர் ప్రియులారా. எல்லாம்
எல்லாமே நம்மளுடைய நன்மைக்காக தான் செய்வார். హల్లెలూయా. మనం చేయాల్సిన దేవుడిని ప్రేమించడం. நம்ம செய்யறது நம்மளுடைய வேலை, அவரை நேசிக்கணும். Seek ye first the kingdom of God and his righteousness, all things shall be added unto you, Bible says. அவருடைய రాజ్యத்தையும் நம்ம முதல்ல தேடணும். அப்போ நமக்கு எல்லாవచ్చును கொடுக்கப்படும். ఎప్పుడైతే దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని మొదలు పెడతావో అన్ని కూడా దేవుడు నీ మేలుకు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి నాయన ఈ సమయమును బట్టి మీకు వందనాలు, ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు. తండ్రి యాకోబు జీవితంలో మేము చూసినట్లయితే సమస్తము తన జీవితంలో జరిగినవన్నీ కూడా తన మేలుకు మీరు మార్చి వేసినారు ప్రభువా. ఎలాగో యాకోబు యొక్క గర్భములో నుంచి నాయన వంశంలో నుంచి ఎలాగో రక్షకుడిని ఈ లోకానికి మీరు పంపించినారు తండ్రి. దేవా మీకు వందనాలు. యాకోబు జీవితం పట్ల మీరు ఒక సంకల్పాన్ని ఎలాగో కలిగి ఉండినారో అలాగే మా జీవితముల పట్ల కూడా మీరు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నారు తండ్రి. అందుకే మీ వెలుగులోకి మమ్మల్ని తీసుకొచ్చినారు, అందుకే మీ రక్షణ మాకు ఇచ్చినారు, అందుకే నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు, అందుకే నాయన తండ్రి మమ్మల్ని ఇక్కడ మీరు నిలబెట్టుచున్నారు తండ్రి. దేవా మీకు వందనాలు. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితంలో జరిగింది ఏది కూడా అకస్మాత్తుగా జరిగింది కాదు నాయన. నీ యొక్క సంకల్పము నెరవేర్చడానికి అన్నీ కూడా మీరు సమకూర్చి జరిగిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. దెయ్యం యొక్క లైఫ్ని మేము ఎక్కడ నమ్మకుండా సహాయం చేయండి తండ్రి. నీకు లోబడి అపవాదిని ఎదిరించడానికి సహాయం చేయండి. వాడు ఎలా అయినా ప్రభు నీ సంకల్పంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి, నీ సంకల్పం నుంచి, నీ ప్రణాళిక నుంచి మమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాడిని మేము ఎదిరించడానికి సహాయం చేయమని తండ్రి, ఈ లోకానికి మేము వెలుగు వలె ఉప్పు వలె ఉండడానికి కృప చూపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.